మన ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ నెల 19వ తేదీన చెలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన రాష్ట్ర వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక మేడం గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2019 నుండి 2024 మన వైఎస్ జగన్మోహన్ గారి గవర్నమెంట్ లో కరోనాతో 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డాం. 3 సంవత్సరాలు పరిపాలించారు. అలాంటి టైంలోనే మనకు మన వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచనలో ఇక్కడ మనకి మెడికల్ కాలేజీలు అవసరమని ఒక మంచి ఆలోచనతో కేంద్రంతో మాట్లాడి మన రాష్ట్రానికి 17 కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ 17 కాలేజీల్లో దాదాపుగా 5 కాలేజీలు మన వైఎస్ జగన్మోహన్ గారు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మిగిలిన కొన్ని కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా 60 నుంచి 70% వరకు పూర్తయిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామిక బద్ధంగా కాకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజు వైఎస్ జగన్మోహన్ గారు ఎక్కడ తీసుకురాలేదు, అవి మొదలు పెట్టలేదని చెప్పి హాస్యాస్పదంగా వెటకారకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనే కాకుండా ఆయన హోంమంత్రులు, మంత్రి అనిత గారైతేనేమి, అలాగే మెడికల్ కాలేజ్ సంబంధించిన మంత్రి సత్యప్రసాద్ గారు అయితేనేమి, వీరందరూ కూడా చాలా చులకనగా మాట్లాడుతూ దుష్ప్రచారం చేయిస్తూ కాలేజీలపై, మెడికల్ కాలేజీలపై అవాకులు చెవాకులు పేలడం జరిగింది. 2021 తేదీ మెడికల్ కాలేజ్ను మనం మొదలు పెట్టుకుంటే దాదాపుగా ఇప్పటికీ 80% పనులు మన ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజ్ పూర్తయిందని మీకు తెలియజేస్తున్నాం. ఇవి చంద్రబాబు నాయుడు గారికి చూపించడానికి, మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి ఇప్పుడు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలేజు దాదాపుగా 5 నియోజకవర్గాలకు దగ్గరగా ఉంటుంది. ఆదోని అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, మన ఎమిగినూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి, దాదాపుగా అన్ని 30-40 కిలోమీటర్ల లోపలే ఆ యొక్క కేంద్రంగా ఉంటుంది మెడికల్ కాలేజ్. కాబట్టి ఇలాంటి కాలేజ్ ఎన్నో లక్షల మందికి ఈరోజు ఆ కాలేజ్ పూర్తయితే, ఆ హాస్పిటల్ పూర్తయితే కొన్ని లక్షల మంది అక్కడ లబ్ధి చేకూరుతారు. మెడికల్ సీట్లు తెచ్చుకుంటాం, ఉచితంగా వైద్యం అందుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుష్ట ఆలోచన, రాక్షస పాలన ఏం ఆలోచన చేశారండి? ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. ప్రైవేటీకరణ చేస్తే మరి మనం ఓపీ డబ్బులు తీసుకోవాలి, ల్యాబ్లో డబ్బులు ఇచ్చి ల్యాబ్ చేయించుకోవాలి. ఇట్లా ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ హాస్పిటల్గా తయారు చేస్తానని మన ప్రజలతో డబ్బులు వసూలు చేసి ఆ హాస్పిటల్ని తయారు చేపిస్తానని ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రైవేటీకరణ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీవ్రంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా యువజన విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థి విభాగం తరఫున కూడా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే 19వ తేదీ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో నియోజకవర్గ ప్రజలు, యువత, విద్యార్థి, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆదేశాల మేరకు రేపు 19వ తేదీ జరగబోయే చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంను అందరూ విద్యార్థి సంఘాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, అలాగే పెద్ద ఎత్తున మనం అందరూ అటుకు పోయి ధర్నా చేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. 19వ తారీఖున చలో మెడికల్ కాలేజీ ధర్నా భాగంగా ముఖ్యంగా యువత, విద్యార్థి సంఘాలను అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా ధర్నా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 19వ తారీఖున చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. మనకి ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ ఉంటే దాంట్లో హాస్పిటల్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే మనం ఇక్కడ చేరుకొని చాలామంది ప్రాణాలు కూడా నిలుపుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముఖ్యంగా విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థులకు ఈ మెడికల్ కాలేజ్ మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మన భావి తరాల భవిష్యత్తు. కాబట్టి ఇందుకోసం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ స్వలాభం మాత్రం కాదు, ఇది మన అందరి బాధ్యత. ఈ కార్యక్రమానికి అందరికి విచ్చేసి
విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను.